ఒక సినిమా అంటే సాధారణంగా ఎవరు తీస్తారండి? ఒక నిర్మాత. అతను తన యొక్క సొంత డబ్బులు పెట్టొచ్చు, లేదా బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు, లేక తన ఆస్తులు అమ్ముకొని అయినా సినిమా నిర్మిస్తాడు. సినిమా హిట్ అయింది అనుకోండి, లాభం నిర్మాతదే. ఫ్లాప్ అయినా కూడా నష్టం నిర్మాతదే. ప్రభుత్వానికి ఆ లాభ నష్టాలతో పెద్ద సంబంధం ఉండదు. ప్రభుత్వం పాత్ర ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వటం. ఒకవేళ బీచ్ దగ్గర షూటింగ్ జరుగుతుంది అనుకోండి, దానికి ఒక లెటర్ ఇవ్వాలి, దానికి ఒక లెటర్ పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ వాడుకోవాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కావచ్చు, ఇంకా కొన్ని పర్మిషన్స్ కావచ్చు, కొన్ని ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది గవర్నమెంట్కి, అంతే. ఇందులో సినిమా నిర్మించడంలో గవర్నమెంట్ డైరెక్ట్గా ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు, అంటే ఎలాంటి పాత్ర పోషించదు అనమాట. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి, ప్రజల పన్నుల డబ్బులతో ప్రభుత్వం ఒక ప్రైవేట్ సినిమా నిర్మించగలదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రశ్న ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా వచ్చినటువంటి సినిమా యాత్ర చాలా భావోద్వేగంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మమ్ముటి నటన, డబ్బింగ్, యాస అన్నీ కలిసి ఆ సినిమాకు మంచి గుర్తింపు కూడా తెచ్చాయి. అక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి యాత్ర 2 సినిమాపై ఆరోపణలు మొదలయ్యాయండి. అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్న నెంబర్ 950, ఇప్పుడే ఈ ప్రశ్న చాలా వివాదం అయిపోయింది అనమాట. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లించారా? అది ప్రభుత్వ పథకాల వీడియోల కోసం అని చెప్పిన తర్వాత ఆ డబ్బు యాత్ర 2 కాస్ట్ అండ్ క్రూకి వెళ్ళిందా? ఇదే అక్కడ అడిగినటువంటి ప్రశ్న. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం ఆ మొత్తాన్ని వీడియో మేకింగ్ కోసం చెల్లించారు. కానీ ఫోరెన్సిక్ ఆడిట్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించగా ఆ డబ్బులో ఎక్కువ భాగం సినిమా సంబంధిత ఖర్చులకు వెళ్ళినట్లుగా విజిలెన్స్ రిపోర్టు సూచించింది. దీంతో కేసు సిఐడి దర్యాప్తుకు వెళ్ళిందండి. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. రికవరీ చర్యలు కూడా దర్యాప్తు ఫలితంపై ఆధారపడి ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఇక్కడే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. డబ్బు అంటే ప్రజల డబ్బు వ్యక్తిగత ప్రచారానికి వాడారని ఆరోపించడం జరుగుతుంది ఇక్కడ. మరోవైపు వైఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో భాగమేనని వాదిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటి? చట్టపరంగా చూస్తే ప్రభుత్వం నేరుగా ప్రైవేట్ సినిమాకు ఫండింగ్ ఇస్తే అది ప్రశ్నించదగినటువంటి విషయం. కానీ ప్రచార వీడియోల కోసం ఇచ్చినటువంటి డబ్బు ఎలా వినియోగించబడింది అనేది దర్యాప్తు తేల్చాల్సినటువంటి అంశం. అందుకే ఈ కేసులో ఫైనల్ నిజం ఇంకా బయటకు రాలేదండి. విచారణ పూర్తయినటువంటి తర్వాతే ఆ ఫైనల్ నిజం ఏంటి అనేది బయటకు వస్తుంది. తర్వాతే బాధ్యత ఎవరిది, చర్యలు ఏం తీసుకోవాలి, దానిపైన చర్యలు ఎలాంటివి ఉంటాయనేది క్లియర్ అవుతుంది అనమాట. అయితే ప్రజల్లో మాత్రం ఒక భావన బలంగా వినిపిస్తోంది. రోజు కొత్త ఆరోపణలు బయటపడుతున్నాయి, కానీ తుది చర్యలు మాత్రం ఆలస్యం అవుతూనే ఉన్నాయి. దీనిపైనే ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా ఉంది. మరి ఇప్పుడు బయటపడినటువంటి ఈ కేసులో నిజమేంటి? ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారా, లేక రాజకీయ ఆరోపణలేనా? ఇవన్నీ కూడా దానికి సమాధానం చెప్పాల్సింది విచారణలో ఉన్నటువంటి కమిటీ, సిఐడి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఈ విషయంపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.